అందరికీ నమస్కారం. ఈవినింగ్ స్నాక్ కింద తినే బ్రెడ్ రోల్స్ చేసి చూపిస్తున్నా. చాలా సింపుల్ ప్రాసెస్‌లో చేసేయొచ్చు. మామూలుగా అయితే ఆలు ఏసి చేస్తారు. ఆలు కాకుండా నేను చామదుంపలును, ఈ స్వీట్ కార్న్ వేసి చేశాను. చాలా టేస్ట్‌గా వచ్చింది. చాలా సింపుల్‌గా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్స్‌తోనే చేసేయొచ్చు. అది నేను ఎలా చేశాననేది చూసేయండి. ఒక స్వీట్ కార్న్ తీసుకున్నాను. మంచిగా ఒలిచేసి కొన్ని నీళ్లు వేసి ఉడికించుకోవాలి. కొన్ని మాత్రమే తీసుకున్నాను నేను. మొత్తం తీసుకోలేదు. హాఫ్ కిలో వరకు చామదుంపలను ఉడికించి పొట్టు ఒలిచేసి ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోవాలి. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చాలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇదే మనం స్టఫింగ్ పెడతాం అన్నమాట లోపల. ఇటు స్వీట్ కార్న్‌లో కొంచెం ఉప్పు మాత్రం వేశాను. వేసి ఉడికించి వార్చేసి పక్కకు పెట్టుకోవాలి. ఒక ఆనియన్, 2 కరివేపాకు రెబ్బలు, 5 వరకు పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసుకోవాలి. 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసి అందులో ముందు పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అయిన తర్వాత చామదుంపలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన చామదుంపలు ఇందులో వేసుకోవాలి. తర్వాత ఆ స్వీట్ కార్న్ ఉడికించిన స్వీట్ కార్న్ కూడా వేసి మంచిగా కలిపేసుకోవాలి. కొంచెం ఉప్పు, కారం, పసుపు, మసాలా పొడి ఆ 3 వేసానన్నమాట ఇందులో. ఆనియన్స్ వేగేటప్పుడే అవి వేసుకోవాలి. వేసుకుంటే మన కర్రీకనేది మంచిగా పడుతుందన్నమాట. కొంచెం ఉప్పు, కారం, పసుపు, మసాలా పొడి కొంచెం వేసాను అంతే. మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియెంట్స్‌తోనే చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. ఈ లోపల స్టఫింగ్ అనేది మీ ఆలోచనకు తగ్గట్టు పెట్టుకోవచ్చు. చాలామంది ఆలు ఒక్కటే పెడతారు. ఆలు బఠానీ పెడతారు. ఆలు బఠానీ కంటే ఇలా మనం ఏ కర్రీ చేసుకున్నా ఆ కర్రీతో ఈవినింగ్ స్నాక్ కింద పిల్లలు వచ్చేటప్పుడు బ్రెడ్ ఉంటే బ్రెడ్‌తో ఈ విధంగా చేసుకోవచ్చు. 2 తింటే చాలు కడుపు నిండిపోతుంది. చాలా టేస్ట్‌గా అయితే ఉంటాయి. ఈవినింగ్ స్నాక్ కింద చాలా బావుంటాయి ఇవి. ఈ స్వీట్ కార్న్, చామదుంపలు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుంటూ మెదిపినట్టు చేయాలి. ఆ చామదుంపలు కొంచెం మెదిపి మనకి ఉండ చుట్టుకోవడానికి మంచిగా వస్తదనమాట. ఈ విధంగా మెదుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఆ కర్రీ అంతా చల్లారే వరకు పక్కకు పెట్టుకోవాలి. కొన్ని రకాల కూరలైతే పిల్లలు తినరు. తినని వాటిని వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండే విధంగా మంచిగా చేసి పెడితే ఈ విధంగా ఏదో ఒక రకంగా కొంచెం వెరైటీగా చేస్తే చాలా ఇష్టంగా తింటారు. ఆ విధంగా మనం అలవాటు చేసుకోవాలి పిల్లలకి. కర్రీ అయితే మంచిగా ఫ్రై అయిపోయింది. మనకి ఉండయ్యే విధంగా కూడా ఉందనమాట. బ్రెడ్ అయితే 4 పీసులు తీసుకొని ఎడ్జెస్ అన్నీ కట్ చేసేసాను. అవి మిక్సీలో వేసి పొడి చేశా. ఆ పొడి నేను ఈ కర్రీలో కలిపేసాననమాట. కర్రీలో కలిపేసి అవే ఉండలు చుట్టాను. ఎడ్జెస్ ఇలా పొడి చేసేయడం వల్ల మనకు ఉండ మంచిగా రావడమే కాకుండా టేస్ట్ కూడా చాలా బావుంటది. ఈ విధంగా ఉండలు చుట్టి పక్కకు పెట్టుకోవాలన్నీ. 2 తింటే చాలు కడుపు నిండిపోతుంది. చాలా హెవీగా కూడా ఉంటది. మనకు బ్రెడ్ ఏ సైజులో ఉంటదో ఆ విధంగా ఇలా పొడుగ్గా ఇలా ఉండలు చుట్టి పక్కకు పెట్టేసుకోవాలి. ఆల్రెడీ కట్ చేసి పెట్టాం గదా! బ్రెడ్ స్లైసు. ఆ బ్రెడ్ స్లైసెస్‌ని వాటర్‌లో లైట్‌గా డిప్ చేసామా లేదన్నట్టు చేసేయాలండి. చేసి వాటర్ అంతా పిండేసేయాలి. నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా చేసుకోవాలి. 1, 2 సార్లు ప్రాక్టీస్ అయితే ఇది వచ్చేస్తుంది. చాలా సింపుల్ ప్రాసెసే. చాలా నీట్‌గా మొత్తం అంతా ఆ స్టఫింగ్ అంతా అందులో పెట్టేసుకొని జస్ట్ ఇలా ఫోల్డ్ చేసేసుకొని కొంచెం 1, 2 సార్లు చేస్తే చాలు నీట్‌గా వచ్చేస్తది. ఇలా మొత్తం రౌండ్‌గా కొంచెం పొడుగ్గా వచ్చే విధంగా నీట్‌గా మొత్తం స్టఫింగ్ అంతా లోపలుండి, బయట బ్రెడ్ ఉండే విధంగా ఈ విధంగా స్టఫ్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇంకోటి కూడా చేసి చూపించాను. ఆ బ్రౌన్ పార్ట్ ఉంచితే కొంచెం లైట్ స్వీట్ వస్తుందనమాట. అది కూడా ఉంచుకోవచ్చు. అది కూడా ఒకటి చేసి చూపించాను నేను. ఈవినింగ్ స్నాక్ అయితే చాలా ఇష్టపడతారు పిల్లలు. ఈవినింగ్ వచ్చేసరికి ఈ విధంగా చేసి పెట్టండి. అందులో వాతావరణం చల్లగా ఉండేటప్పుడు ఇలాంటి స్నాక్స్ ఎక్కువ తినాలనిపిస్తది కదా! బయట నుంచి తెచ్చి తినే కంటే, ఈ విధంగా ఇంట్లో ఉండే ఇంగ్రీడియెంట్స్‌తో చాలా సింపుల్ ప్రాసెస్‌లో చేసేసుకోవచ్చు. ఒకటైతే ఆ స్లైడ్స్ కట్ చేయకుండా చేసి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా అన్నీ చేసి పెట్టుకున్న తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి. చిన్న బటన్ మీద హైలో పెట్టేసుకోవాలి ఆయిలు. డీప్ ఫ్రై చేసుకునే విధంగా కొంచెం ఎక్కువ ఆయిల్ పెట్టేసుకొని, ఆయిల్ బాగా మరిగిన తర్వాత వేసుకోవాలనమాట. ఆయిల్ మరిగిన తర్వాత వేసుకుంటే కింద అంటుకోకుండా మంచిగా వస్తాయి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని 2 వైపులా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ స్టఫింగ్ బయటకి రాకుండా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఆయిల్ బాగా మరిగిందనుకోండి, స్టఫింగ్ అనేది అంటుకోకుండా మంచిగా వచ్చేస్తది. బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసేసుకొని వేరే జల్లెబట్టలోకి తీసుకోవాలి.
అందులో ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ కూడా కిందకి వచ్చేస్తుంది అనమాట. చాలా సింపుల్ ప్రాసెస్‌లో చాలా ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు. చూడ్డానికి చాలా కలర్‌ఫుల్‌గా, టెంప్టింగ్‌గా ఉంటాయి. అంతే టేస్ట్ కూడా ఉంటాయన్నమాట. ఏదన్నా సాస్‌తో సర్వ్ చేసుకోవటమే. మీకిష్టమైన సాస్‌తో. సింపుల్ అండ్ టేస్టీ బ్రెడ్ రోల్ మీకు నచ్చితే లైక్ చేయండి. మీ వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడుతుందేమో వాళ్ళకి షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకొస్తా. బాయ్ అండి.